అండి అందరికీ నమస్కారం. నేను ఈరోజు వంకాయ ఉల్లికారం చేస్తున్నాను. దానికోసం 3 ఉల్లిపాయలు, వంకాయలు ఒక 5 తీసుకున్నాను, 1/2 కిలో ఉంటాయి. కొత్తిమీర, కారం, కరివేపాకు, వెల్లుల్లి రబ్బలు, ధనియాల పొడి, జీలకర్ర. ఇంకింతేనండి. వీటితో ఎలా చేయాలో చూపిస్తాను. ముందు ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజు ముక్కలు తరిగేసి మిక్సీలో వేసుకుంటాను. కొంచెం పెద్ద సైజు తరిగేస్తాను, కొంచెం బరకగా అవ్వాలి, అందుకని కొంచెం పెద్ద సైజే. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేయాలి. చూసారా, ఇలాగా. ఇది చాలా బాగుంటుంది ఈ కూర. ఎవరైనా చేసేయవచ్చు, వంట రాలేని వాళ్ళు కూడా చేసేస్తారు, అంత ఈజీ. ఇదిగోండి, దీంతో ఏం అవసరం లేదు, ఇది ఇలా తినవచ్చు అన్నంతో కానీ చపాతీతో కానీ పెరుగన్నం దేంతోనైనా తినవచ్చు, మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను, జీలకర్ర, కారం 3 టేబుల్ స్పూన్లు, చిన్న స్పూను 3 వేసాను. తర్వాత సాల్ట్ వేస్తున్నాను, పెడతాను. ఇప్పుడు వంకాయలు కట్ చేస్తున్నాను, చూడండి ఎలా ఉన్నాయో. గుత్తి వంకాయలాగే చెయ్యాలి. ఇది పుచ్చిపోవడం కాదు, కొంచెం నలుపు రంగు అయింది. ఇక ఉప్పు నీటిలో వేస్తున్నాను వంకాయలన్నీ. వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. వంకాయ నల్లబడకుండా ఉంటుందని. ఇదిగోండి, ఇప్పుడు మిక్సీ పెట్టి ఉంచాను కదా మసాలా, ఉల్లికారం, అదంతా ఈ వంకాయల్లోకి స్టఫ్ చేసేయాలి. చూసారా, ఈ విధంగా చెయ్యాలి. అది పెడుతుంటే నోరు ఊరిపోతుంది. వండేకి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సరే, వంకాయలు అన్నిట్లో ఉల్లికారం పెట్టేశాను, చూడండి. ఇంచి బాండీ పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇదిగోండి, ఆయిల్ కాగింది. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను, వంకాయలు వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది కదా.
కాసేపు మగ్గనిద్దాం ఈ వంకాయల్ని. వంకాయ ఎంత మెత్తగా ఉడికితే అంత బాగా టేస్టీగా ఉంటుంది. పెడతా, మూత తీసి చూద్దామా. ఇదిగోండి, వంకాయలు ఈ విధంగా మగ్గాయి. ఇంకా చాలా వరకు అవ్వాలి, ఉడకాలి, ఇంకా మెత్తగా అయిపోవాలండి. ముందే ఫ్రై చేసి మసాలా పెట్టుకున్నా పర్వాలేదు, కానీ మేము ఇలా చేసాం. ముందే వంకాయలు ఆయిల్లో బాగా మగ్గించేసి సగం మగ్గి, ఆ తర్వాత బయటకు తీసి చల్లారాక తర్వాత ఈ మసాలా పెట్టి మళ్ళీ మగ్గించి కూడా చేసుకోవచ్చు. ఇలాగైనా చేయొచ్చు, మీకు ఎలా నచ్చితే అలా చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా వేగాలండి, మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. వంకాయ మెత్తగా అయిపోవాలి. మూత పెట్టేస్తున్నాను, కాసేపు ఉంచుదాం మూత పెట్టి ఒక 4 నిమిషాలు. వంకాయలు ఎంతవరకు ఉడికాయో చూద్దామండి. చాలా వరకు ఉడికిపోయి, ఇప్పుడు ఈ కారం ముద్ద ఉంది కదా, దీంట్లో స్టఫ్గా ఉన్నది, అది వేసేద్దాం. వేస్తాను చూడండి. బాగా వేగాలి, బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే దీని టేస్ట్. ఇంకా కొంచెం అయిపోతే, కొంచెం మెత్తబెడితే వంకాయ అయిపోయినట్లేనండి. ఇంకొంచెం బ్రౌన్ కలర్ రావాలి, కొంచెం మూత పెట్టి ఉంచుదాం. ధనియాల పొడి వేస్తున్నాను కొంచెం, కాసేపు మూత పెట్టి ఉంచుదాం. వంకాయ ఉల్లికారం చూడండి ఎంతవరకు వచ్చిందో. అయిపోయి చూసారా, బ్రౌన్ కలర్ వచ్చింది. ఇది రైస్తో చాలా బాగుంటుంది, అంత ఈజీ రెసిపీ. రైసు, రోటీ, పుల్కా దేంతోనైనా చాలా బాగుంటుంది. మీకు ఎంత కారం కావాలో మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇందులో ఉప్పు కారం అంతా బాగా సరిపోయింది. ఇంకోటి కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేస్తాను. వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇంకా రైస్లో వేసుకొని తినాల్సిందే. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి చాలా బాగుంటుంది, తినండి. కొత్త రెసిపీతో మీరు ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.